2024లో రైల్వే ఉద్యోగిగా మారే అద్భుత అవకాశం మల్లం క్రియేషన్స్ అందిస్తోంది మీకోసం. రైల్వే ఉద్యోగాల చరిత్రలో 2019 గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో 1000కి పైగా ఉద్యోగాలు మన యాప్ ద్వారా సాధించడం జరిగింది. అతి తక్కువ ప్రైస్ తో ప్రత్యేకంగా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పీఎఫ్ టెక్నీషియన్ కోర్సులు అందించడం జరుగుతుంది. మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, రైల్వే ఉద్యోగం సాధించండి. కోర్సెస్ వివరాల కోసం ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి 9182690143. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. సో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఇప్పుడే రావడం జరిగింది. రైల్వేస్ నుంచి ఇన్ని రోజులు ఉత్కంఠగా వెయిట్ చేస్తా ఉన్నారు. మొన్న మనం ఆల్రెడీ ట్విట్టర్ క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. ఇది ఒక్కసారి 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోని ఇవ్వాలి అన్నట్టుగా చాలా మంది అయితే ఫైట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పొచ్చు. అదేంటి అని అంటే క్వాలిఫికేషన్ సంబంధించి ఇన్ని రోజులు అసలు ఏముండాలి అని కూడా చాలా మంది వెయిట్ చేసిరు. సో దానికి సంబంధించి కంప్లీట్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దాంతో పాటుగా ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎట్లా ఉండాలి, సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ కాబోతా ఉంది, దీనికి సంబంధించి ఎలాంటి బుక్స్, ఎలాంటి కోచింగ్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా కంప్లీట్ గా వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇంకా మన మల్లం క్రియేషన్స్ యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ముందుగా ది హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా రైల్వేకి సంబంధించి కంప్లీట్ గా ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో మన ఛానల్లో, మన యాప్ లోనైతే ఫ్రీగా అందించడం జరుగుతుంది. పీడిఎఫ్ లో అందిస్తుంటాము. తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రతిరోజు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. వాటికి సంబంధించి ఖచ్చితంగా మనం తీసుకొచ్చే కరెంట్ అఫైర్స్, లాస్ట్ టైం నేను రైల్వే ఉద్యోగం సాధించినప్పుడు ఆల్మోస్ట్ 6-7 కరెంట్ అఫైర్స్ వస్తే నేను రాసుకున్నవి ప్రిపేర్ అయిపోతే ఆల్మోస్ట్ 4-5 వరకు అయితే చేసే అవకాశం అయితే ఉంది. సో నేను కూడా ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ప్రిపేర్ అవుతున్నా, రైల్వేస్ లో ఇంకా వేరే ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నా కాబట్టి నేను సొంతంగా నోట్స్ రాసుకునేటివి మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది మన మల్లం క్రియేషన్స్ యాప్ ద్వారానైతే. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. వీటితో పాటుగా కంప్లీట్ కోర్సెస్ అయితే ఉన్నాయి అండ్ అలాగే స్ట్రాటజీకే ఉంది, ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. సో ముందుగా ఒకసారి చూద్దాము రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ కాబోతా ఉంది. మనకు 23 జనవరి 2025 నుంచి 22 ఫిబ్రవరి 2025 వరకు అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతా ఉంది. ఆల్మోస్ట్ మనకు నోటీస్ ఇచ్చిరు. దాని తర్వాత ఇప్పుడు క్వాలిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇన్ని రోజులు క్వాలిఫికేషన్ సంబంధించి 2019 నోటిఫికేషన్ తర్వాత వచ్చే ప్రతి లెవెల్ 1 పోస్టులకు సంబంధించి ఐటీఐ అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, ఎన్సీబీటీతో ఉండాలి అని కూడా చాలా వరకు వాళ్ళు ఒక నోటీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే దాన్ని సవరిస్తూ ఇప్పుడు మీరు ఒక పక్కకు కూడా నోటీస్ అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ ఎంత క్లియర్ కట్ గా ఇచ్చిండు ఒకసారి మీరు గమనించవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి చూడండి, 10th ఆర్ ఐటీఐ అన్నాడు. మీరు ఇక్కడ గమనించాలి, 10th క్లాస్ అయినా కావచ్చు, ఐటీఐ అయినా కావచ్చు, ఎన్సీబీటీ సంబంధించి సర్టిఫికేట్ అప్రెంటిస్ సంబంధించి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైనా కావచ్చు. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జస్ట్ 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది. మిగతా పైన అవి ఉన్నా లేకున్నా ఏం కాదు. 10th క్లాస్ పాస్ అయితే మీరు 32,438 పోస్టులకు అయితే ఎలిజిబిలిటీ. టోటల్ పోస్టులకు ఎన్నిటి నోటిఫికేషన్ వస్తుంది? 32,438 పోస్టులకు వస్తుంది కదా. ఇన్ని రోజులు ఏమైంది అంటే ఇదే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఓన్లీ పాయింట్స్ మెన్ వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉండేది. ఇప్పుడు ఏమైంది అని అంటే అన్ని పోస్టులకు 32,438 పోస్టులకు కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే ఉన్నారు. మరి ఐటీఐ వాళ్ళ పరిస్థితి ఏంది? మరి నెక్స్ట్ అప్రెంటిస్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు కూడా మళ్ళీ అన్ని పోస్టులకు అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండడం జరిగింది. సో కాబట్టి ఎవరైనా కానీ మీకు ఇక్కడ 10th నాకు ఐటీఐ నుంచి చేసి ఉన్న ఇన్ని రోజులు వెయిట్ చేసిన అనుకోవడం కంటే ఇప్పుడున్న నోటిఫికేషన్ లో ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలి, ఈ రైల్వే ఉద్యోగం నేను సాధించాలని ఐటీఐ వాళ్ళు కూడా గట్టిగా ప్రిపేర్ కండి. ఎందుకంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అంటే ఆల్మోస్ట్ పోయినసారి 103,000 పోస్టులకు 1,50,00,000 మంది అప్లై చేయడం జరిగింది. మరి ఈసారి 30,000 పోస్టులకు గదే 1,00,00,000 మంది అప్లై చేస్తున్నారు అనుకుంటే అది మీరు పప్పులో కాలేసినట్టే. ఆల్మోస్ట్ 3 కోట్లకు పైగా అప్లికేషన్స్ వచ్చే అవకాశాలు అయితే ఈసారి మీకు కనిపిస్తా ఉన్నాయి. సో కాబట్టి కాంపిటీషన్ అనేది ఏ లెవెల్లో ఉంటుందనేది మీరు గమనించుకోవాలి. ఆ లెవెల్లో మాత్రమే మీరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. దీనికి సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే మన మల్లం క్రియేషన్స్ యాప్ లో ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉండబోతుంది, మరి పోస్టులు వచ్చేసి 32,438 ఉన్నాయి. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటది అంటే మనకు మీ అందరికి తెలిసిందే, రైల్వేలో సింగిల్ ఎగ్జామ్ తో ఏదైనా జాబ్ ఉంది అని అంటే అది గ్రూప్ డి అని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా మనకు సిబిటికి సంబంధించి 100 మార్క్స్ పేపర్ ఉంటుందండి. ఈ 100 మార్క్స్ లో ఏమేమి ఉంటాయి ఏంటి అని అంటే అర్థమెటిక్ ఉంటుంది, దీంట్లోనే ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. 25 మార్క్స్ వస్తుందండి. 25 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ రీజనింగ్ ఉంటది. రీజనింగ్ లో మెయిన్ గా 30 క్వశ్చన్స్ వస్తాయండి. మీకు ఇక్కడనే ఎక్కువ స్కోర్ చేయొచ్చు అంటే రీజనింగ్ లోనే చేయొచ్చు. దీని తర్వాత ఇంకా వచ్చేది ఏంటి అంటే జనరల్ సైన్స్ అండి. జనరల్ సైన్స్ 25 మార్క్స్ వస్తుంది. ఇక్కడ కూడా స్కోర్ సబ్జెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 20 మార్క్స్ వస్తాయి. ఓవరాల్ గా 100 మార్క్స్ ఉంటుంది. 1 థర్డ్ నెగిటివ్ పేపర్ అయితే ఉంటుంది. మనకు 90 minutes లో చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాలి మీరు,
ఇక్కడ అర్థమెటిక్ 25 ఉంది, రీజనింగ్ 30 ఉంది. మరి దీన్ని దేంట్లో ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలంటే నన్ను అడిగితే నేను చెప్పేది ఏంటంటే 30 రీజనింగ్ కి అవుట్ ఆఫ్ 28 చేయగలిగేటట్టుగా మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి. సో ఇక్కడ 28 ఇక్కడ మీరు చేయగలిగితే అర్థమెటిక్ వచ్చేసి అట్లీస్ట్ ఒక 18 చేసినా కూడా మీకు ఒక 7 క్వశ్చన్స్ తీసేసినా కూడా ఇక్కడ 18 వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ జిఎస్ లో వచ్చేసి ఒక 15 తీసుకోండి. ఓవరాల్ గా మీరు ఇక్కడ 15 తీసుకోండి. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ లో ఒక 10 క్వశ్చన్స్ తీసుకున్నా మీకు ఓవరాల్ గా 71 మార్క్స్ అయితే మీరు ఈజీగా మీరు ఇక్కడ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. మరి 71 మార్కులకు వస్తుందా అంటే ఇది రా స్కోర్ మాత్రమే. ఈ రా స్కోర్ కనుక మీరు చేయగలిగితే తప్పకుండా మీకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఇందులో రీజనింగ్ తో స్టార్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా కానీ రీజనింగ్ తో స్టార్ట్ చేయండి. రీజనింగ్ లో మాత్రం 100% 30 అసలు 30 చేసే విధంగా ఉండాలి. జస్ట్ ఒకవేళ ఏమైనా మిస్ అయినాయి అంటే 28 మార్క్స్ అయితే రావాలి. అర్థమెటిక్ సంబంధించి ఒక 18 వచ్చేటట్టు చూసుకున్నాం. జనరల్ సైన్స్ సంబంధించి కంప్లీట్ గా మన మల్లం క్రియేషన్స్ యాప్ లో పీడిఎఫ్స్ అయితే తీసుకురాబోతున్నాను. అతి త్వరలో మీకు నోటిఫికేషన్ వచ్చే కంటే ముందుగానైనా ఎట్లనైనా మీకు ఇది తీసుకురాబోతా ఉన్నాను. కంప్లీట్ గా 25 కి 25 క్వశ్చన్స్ వచ్చే విధంగా పిక్టోరియల్ గా మీకు తీసుకురాబోతా ఉన్నాను. ఇది నెక్స్ట్ ఇంకొకటి జనరల్ అవేర్నెస్ సంబంధించి మనం ఆల్రెడీ క్లాసెస్ కూడా ఉన్నాయి. కంప్లీట్ కోర్సెస్ ఉన్నది. 999 రూపీస్ కి మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు కంప్లీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి మీకు గుడ్ న్యూస్ ఏంటంటే ఈ న్యూ ఇయర్ సందర్భంగా మన మల్లం క్రియేషన్స్ యాప్ అయితే 50,000 డౌన్లోడ్స్ కి అయితే చేరుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ అతి తక్కువ సమయంలోనే 5-6 నెలల్లోనే ఇంత ఆదరణ పొందిన మన మల్లం క్రియేషన్స్ యాప్ కాబట్టి దీనికి మేము ఇచ్చేది ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ రైల్వేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కంప్లీట్ గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ గా ఫ్రీ. పీడిఎఫ్లు కూడా ఇస్తాను. ఎవ్రీ 10 డేస్ ఒకసారి పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను. అవి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. అందులో నుంచే మాక్సిమం స్కోర్ కవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే నేను కూడా ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్ కి అయితే ప్రిపేర్ కావడం జరుగుతుంది. పెద్ద పెద్ద పోస్టులకు ఇంకా వేరే పోస్టులకు కూడా నేను ప్రిపేర్ అవుతున్నా కాబట్టి నేను రాసుకున్న నోట్స్ క్లియర్ కట్ గా మీకు హ్యాండ్ రైటింగ్ తో కరెంట్ అఫైర్స్ అయితే అందించబోతున్నాను. ఇవి తీసుకోండి, డౌన్లోడ్ చేసుకునే యాప్ ఫ్రీగానే మీరు తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ నేను పోయినసారి గ్రూప్ ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టినప్పుడు 5 to 6 క్వశ్చన్స్ వస్తే నేను 4-5 చేసే విధంగా నా కరెంట్ అఫైర్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇది మెయిన్ గా. నెక్స్ట్ వచ్చేసి ఇది సెలక్షన్ ప్రాసెస్ ప్రిపరేషన్ సంబంధించి కంప్లీట్ గా ఈ విధంగా ఉండే విధంగా చూసుకోండి. నెక్స్ట్ బుక్స్ గురించి అడిగిరండి. బుక్స్ అనేది ఎట్లా ఉండాలి ఏంటి అని అంటే నేను ఫస్ట్ వాళ్ళందరికీ మన దాంట్లో ఎవరైతే మల్లం క్రియేషన్స్ యాప్ లో కోర్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ నేను బుక్స్ తో పాటుగా గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి ఏంటి అని కూడా డైలీ వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది. నేను అందుకోసం ఏం చెప్తున్నా అంటే మీరు కోర్స్ తీసుకోండి, మీరు నాతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీకు ఎలాంటి గైడెన్స్ కావాలనుకున్నా కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో కాబట్టి బుక్స్ లో ముందుగా జనరల్ సైన్స్ సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మన మల్లం క్రియేషన్స్ యాప్ లో వీటి బేస్ చేసుకునే క్లాసెస్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకోండి. దీని బుక్ తీసుకొని చేసే కంటే ముందుగా ఒకసారి మన క్లాసెస్ వినండి. ఒకసారి క్లాసెస్ విన్న తర్వాత మీరు ఈ బుక్ తీసుకొని చేస్తే ఈజీగా ప్రాక్టీస్ అవ్వచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ కొన్ని క్వశ్చన్స్ మనం తీసుకొని చేయడం జరిగింది కాబట్టి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ సంబంధించి అండ్ కరెంట్ అఫైర్స్ కానీ కరెంట్ అఫైర్స్ అయితే నేను ఇప్పుడే చెప్పిన మీకు ఫ్రీగా అందించబోతున్నా 2025 నుంచి అయితే ఫ్రీగా అప్లోడ్ ఎవ్రీ 10 డేస్ కోసారి అంటే మంత్లీ 3 టైమ్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది జనరల్ అవేర్నెస్ సంబంధించి క్లాసెస్ కంప్లీట్ గా ఉన్నాయి. మీరు హైటే బుక్ తీసుకున్నా సరిపోతుంది దీనికి సంబంధించి. ఇది ఓవరాల్ గా గ్రూప్ డి నోటిఫికేషన్ 2025 సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ కానీ బుక్స్ కానీ కోచింగ్ సంబంధించి కానీ ఏజ్ కానీ ఇదన్నిటి కూడా చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇంకెవరైనా అప్లై చేసుకోవాలి అనుకునే ఇప్పుడు చదవాలనుకునే వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు అందరికి ఇంకా డౌట్ రావచ్చు. ఏజ్ కూడా చెప్పినా నేను ఏజ్ వచ్చేసి 18 to 36 అయితే ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. అంటే ఓవరాల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 41 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా కంప్లీట్ డీటెయిల్స్ అండి. గ్రూప్ డి సంబంధించి ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు వస్తుందా ఏంటా అనేది కూడా. సో రానే వచ్చేసింది. మీ అందరి ప్రిపరేషన్ ఇప్పటికైనా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మీరు చదవండి. తప్పకుండా ఉద్యోగం సాధించే విధంగా మాత్రమే మీ ప్రిపరేషన్ ఉండాలి. ఏదో అల్లాటప్పస్ అవుతుంది ఈ అయితత్తి పోతత్తి అనుకుంటే అది కూడా నోటిఫికేషన్ అట్లే దాటిపోయే అవకాశాలు ఉంటాయి. కాంపిటీషన్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి. మీరు అంత ఈజీగా తీసుకోవద్దు దీన్ని. కాబట్టి సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి నుంచి అట్లీస్ట్ డైలీ 5 to 10 hours మధ్యలో గ్యాప్ లో చదవండి. అప్పుడు మీకు ఎక్కువగా రిపిటేషన్ చేయడం వల్ల ఈజీగా అయిపోతా ఉంటది. ఇది ఓవరాల్ గా థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి చెప్తున్నా మన మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మల్లం క్రియేషన్. థ్యాంక్ యూ.